ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బండ ప్రకాష్ పై అదేవిధంగా ఎంపీ ఈటల రాజేందర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాజీ జెడ్పీటీసీ జోరుక సమ్మయ్య, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి చింతల రమేష్ డిమాండ్ చేశారు. బండ ప్రకాష్, ఈటెల రాజేందర్, వాకిటి శ్రీహరిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ మహాసభ నాయకులు చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు పుట్ట మొగిలి, సాద మల్లయ్య, గుండ రవీందర్, పిట్టల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. మహాసభ అధ్యక్షులు బండ ప్రకాష్ గారి పైన, వారితో పాటుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారి పైన, వాకిటి శ్రీహరి గారి పైన అసత్య ప్రచారాలు చేసి జియాని అనే వ్యక్తి, శివ అనే వ్యక్తి, సురేష్ అనే వ్యక్తి గత ప్రభుత్వంలో పెద్దలు బండ ప్రకాష్ గారి నాయకత్వంలో మా ఆత్మగౌరవ భవనాలను గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మొదలుకొంటే జిల్లా స్థాయి నుంచి వెళ్ళి ఇలా రాజధాని వరకు చూత ప్రభుత్వ పరంగా మా భవనాల జాగలు ప్రభుత్వం ద్వారా కేటాయించుకుంటూ కొన్ని భవనాలు నిర్మించుకుంటూ కోకాపేటలో 5 ఎకరాల భూమి, 100 కోట్ల ఎకరమైన భూమి, 5 ఎకరాల భూమిని సాధించుకోవడం జరిగింది. దాంతో పాటుగా 5 కోట్ల రూపాయలను ప్రభుత్వం ద్వారా సాంక్షన్ చేసుకోవడం జరిగింది. వాటి పనులు మొదలుపెట్టినటువంటి క్రమంలో కరోనా సమయం, అదే సమయంలో వర్షాలు రావడం, ఆ పనులు ఆగిపోవడం, ప్రభుత్వం మారడం, అట్లాంటి కార్యక్రమం పనులు ఆగిపోయిన సందర్భంలో కొంతమంది వ్యక్తులు, అంటే మా సంఘ పెద్దలు సంఘ అభివృద్ధి కొరకు, సంఘ సంక్షేమం కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక జీవోల ద్వారా ఇవాళ ముదిరాజు మత్స్యకారులందరికీ అనేక కార్యక్రమాలలో అందించడం జరిగింది. ఆ గత ప్రభుత్వంలో 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, గ్రామ పంచాయతీ చెరువుల్ని ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి అప్పచెప్పడం కావచ్చు, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేక అట్లా కాకపోతే ప్రమాదవశాత్తు ఉన్నటువంటి బీమా కావచ్చు, ఉచిత చేప పిల్లలు కావచ్చు, అంటే ముదిరాలకు ఒక భద్రత కల్పించడం అనేది ముదిరాజ్ మహాసభ బండ ప్రకాష్ గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి అట్లాంటి నాయకులను పట్టుకొని ఇలా శివ అనే వ్యక్తి, జానీ అనే వ్యక్తి, సురేష్ అనే వ్యక్తి వాళ్ళ లబ్ధి కొరకు, వాళ్ళ ఉనికి కొరకు వాళ్ళని విమర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులపైన, వాళ్ళపైన మాట్లాడడం అనేది ఏది ఉన్నదో అది చిగ్గుచేటు. కాబట్టి మేము ఇప్పటికైనా చెప్తున్నాం, ముదిరాజు జాతికి ఏం చేసిండు బండ ప్రకాష్ అంటే లెక్కలతో సహా మేము ఇవ్వగలుగుతాం. నిజంగా నువ్వు రావాలనుకుంటే చర్చకు రా, భూపాలపల్లి జిల్లాలో చర్చ పెడతాం బిడ్డ, వస్తే అప్పుడు ఏం చేసింది, ఏం చేయాలి వివరాలతో సహా మేము ఇస్తాం. కాబట్టి నువ్వు ఇట్లాంటి పిచ్చి గూతలు కూసి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి ఇవన్నీ చేస్తే మాత్రం ఖబర్దార్, నువ్వు ఇప్పటితో మానుకోకపోతే నీకు తగిన బుద్ధి చెప్పడం అనేది ముదిరాజుల తరపున తప్పకుండా జరుగుతున్న విషయం.